ఒక పాస్టర్ గారు వాళ్ళ చర్చి బిలీవరు ఒక 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 ఆయన ఇంచుమించు దగ్గర నుండి చాలా రోజుల నుండి కోమాలో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారంటే ఎన్నాళ్ళు ఉన్నా ఇంక ఇలాగే ఉంటుంది, కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారండి తీసుకెళ్ళిపోమంటున్నారు, మరి ఏం చేయమంటారు అని అడిగారు. అప్పటికే చాలా రోజుల నుండి కోమాలో ఉన్నారు, ఇక బతుకుతారనే ఆశ లేదు, నమ్మకం లేదు. అంతే. ఆ పెట్టిన ఏంటండి ఆక్సిజన్ అవన్నీ కూడా తీసేస్తే ఇక చచ్చిపోయినట్లే. ఆక్సిజన్ పెట్టారు కాబట్టి దాన్ని బట్టి మనిషి ఉన్నట్లు ఆ ఫీలింగ్ అంతే. అందుకే తీసుకెళ్ళిపోండి అంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అన్న తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుందంటే, నేను అందుబాటులో లేను, నేను వేరే ఊర్లో ఉన్నాను, నేను వేరే పాస్టర్ గారిని పంపిస్తానని వాళ్ళకి తెలిసిన పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఎక్కడున్నారు మీరు ఈరోజు సత్తెనపల్లిలో ఉన్నట్టు మాకు తెలిసింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది సత్తెనపల్లి కాదు కానీ సత్తెనపల్లిలో ఉన్నట్లు మాకు తెలిసింది, మీరు అక్కడే ఉన్నారంట. ఎస్, ఇప్పుడే ట్రైన్ దిగాను బ్రదర్ అని అన్నారంట. ఇప్పుడే నేను ట్రైన్ దిగానంటే, మీరేమనుకోకపోతే మీరు కొంచెం వెళ్ళి పలానా హాస్పిటల్లో మా బిలీవర్ ఒక ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికే 6 నెలల నుండి కోమాలోనే ఉన్నాడు, ఆల్మోస్ట్ డెడ్ అయిపోయాడు, మీరు ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి వాళ్ళు పాతి పెట్టుకుంటారు, నేను రావడం కొంచెం కష్టమవుతుంది, నేను వేరే ఊరు వచ్చాను, ఒక 2 days పడుతుంది, సో దయచేసి మీరు వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే, సరే ట్రైన్ దిగి చిన్నగా హాస్పిటల్కి వెళ్ళాడంట. వాళ్ళు ఇక తీసుకెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారండి. ఆయనకి పెట్టిన ఆక్సిజన్ అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు డాక్టర్లు. ఈయన వచ్చి అక్కడ నిలబడితే ఆ కోమలో ఉన్నవాడు వెనకాల ఒక దయ్యం నిలబడిందంట. ఏం నిలబడిందండి? దయ్యం నిలబడిందంట. ఒక దురాత్మ నిలబడి ఉంటే ఈయన ఆత్మ సంబంధమైన సేవకుడు, ఇతను కనబడుతుందంట దురాత్మ, ఆ చీకటి నిలబడిందంట. ఈ దయ్యం ఏంటి ఇక్కడ ఉంది, ఈయనేమో బాగలేడు చచ్చిపోయాడని వాళ్ళు అంటున్నారు, ఈ దయ్యమేమో ఇక్కడ నిలబడింది, చచ్చిపోయిన వాడి దగ్గర దయ్యానికి ఏం పని? ప్రైజ్ లార్డ్. కానీ ఇక ఆ సేవకుడు అక్కడికి వచ్చి, ఏయ్ సాతానా, ఏం పని నీకు ఇక్కడ, పోయేసునామలు అన్నాడంట. అనేసరికి ఆ దురాత్మ ఆ కిటికీల నుండి అట్లా బయటికి తొలగిపోయిందంట. కోమలో ఉన్నోళ్ళు లేచి కూర్చున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వీడిని కోమాలో పెట్టింది ఎవరు పెట్టారండి కోమాలో? వీడు కోమాలో ఉన్నాడు, వీడు డ్రామా ఏం చేయట్లేదు, వీడు కోమాలో ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారండి. ఆడిని కోమాలో పడుకోబెట్టింది ఎవరు? సాతానుగాడు. ఆ సేవకుడు వచ్చి వెంటనే ఆ దయ్యాన్ని గద్దించాడు. ఏంటంటే దయ్యం బయటికి వెళ్ళింది, కోమాలో నుండి వీడు బయటికి వచ్చాడు. హల్లెలూయా. నీవు నిజంగా పిలువబడిన వాడివి అయితే, ఇది సిల్లిగా చెప్పే మాటలు కాదు, ఇది మనం నవ్వుకోవడానికి చెప్పే మాటలు కాదు, ఇది వాస్తవం, ఇది సత్యం. నీవు దేవుని చేత పిలువబడిన వాడైతే ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టే అధికారాన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు. నీవు దయ్యానికి భయపడకూడదంటే దయ్యమే నిన్ను చూసి భయపడాలి. ఆమె